తెలంగాణ న్యూస్ కి స్వాగతం. అధైర్యపడకుండా సరైన వైద్యం తీసుకుంటే ఎలాంటి క్యాన్సర్ నైనా జయించవచ్చని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. అంబర్పేట్ వెంకటరెడ్డి నగర్ కు చెందిన కిరణ్మయి గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అది గమనించి డిడి కాలనీకి చెందిన భారతీ చంద్రశేఖర్ SCS చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2 లక్షల ఆర్థిక సహాయం అందించింది. వైద్యం చేయించారు. క్యాన్సర్ వచ్చింది అని భయపడకుండా ధైర్యంతో ఉండి సరైన వైద్యం తీసుకున్నట్లయితే జయించవచ్చని, మీకు మీ చుట్టుపక్కల ఎవరికైనా క్యాన్సర్ వచ్చినట్లయితే వారికి కూడా ధైర్యం చెప్పి తోచిన ఆర్థిక సహాయం అందించాలని పేషెంట్ కిరణ్మయ్య కోరారు. అలాగే నాకు ఆర్థిక సహాయం అందించిన భారతీ చంద్రశేఖర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ వస్తే చనిపోతారు అని సరైన వైద్యం తీసుకోకుండా ఉంటారు. అది తప్పు. కిరణ్మయ్య క్యాన్సర్ వచ్చిందని గమనించి సరైన వైద్యం తీసుకున్నారు. ఈ క్యాన్సర్ వాళ్ళ తల్లికి కూడా ఉంది. ఆమె సరైన వైద్యం తీసుకుని ఈ రోజు తన కూతుర్ని ఆమె తీసుకొచ్చి వైద్యం చేస్తూ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. ఎందుకంటే పర్సనల్ గా కనెక్ట్ అయిపోతే ఆ ధైర్యం అందుకని డాక్టర్ రోల్ చాలా ఇంపార్టెంట్. కోపం వచ్చేది. తర్వాత US లో చూపించుకున్నాను. యూరోప్ లో అందరూ ఏది లేదన్నప్పుడు డాక్టర్ ప్రవీణ్ అని హోమియో డాక్టర్, ఇది మైగ్రేన్ అని చెప్పి గుర్తుపట్టి మెడిసిన్ ఇవ్వడం వచ్చింది. 2nd B స్టేజ్ లో ఉంటే నేను సర్జరీ చేయించుకున్నాను. రేడియేషన్స్ మటుకు సార్ దగ్గరికి వచ్చాను. కిరణ్ కుమార్ సార్ తోని నేను ఇక్కడ రేడియేషన్ చేయించుకుంటున్నాను. ఆ చేయించుకునే సమయంలోనే నాకు డబ్బులు ఆర్థిక సహాయం కోసం అనేసి భారతి గారు నాకు చాలా సహాయం చేశారు. SCS ట్రస్ట్ ద్వారా నాకు ఒక 2 lakhs సహాయం చేశారు. సార్ మోటివేషన్తోని, అక్క ధైర్యంతోని, వీళ్ళందరితోని నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అంటే దేన్నైనా జయించవచ్చు, క్యాన్సర్ని జయించవచ్చు. అందరు సలహాలు, అందరి సహాయ సహకారాల వల్ల నేను ఇప్పుడు బాగానే ఉన్నాను సార్. రేడియేషన్స్ ఈ రోజుతో లాస్ట్ అయిపోయాయి. ఇంకా మళ్ళీ నాకు తిరుగులేదు. నేను హ్యాపీగా ఉంటాను. నా ధైర్యము, వీళ్ళందరి మోటివేషను, ఆర్థిక సహాయము అందరి ద్వారా నేను బాగానే పికప్ అయ్యాను. నాకు రేడియేషన్స్కి ఆర్థిక సహాయము భారతి గారు SCS ట్రస్ట్ ద్వారా చేశారు. నాలాగే ఇంకెవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఎవరైనా మోటివేషన్ చేసి సహాయం చేస్తే, ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు. నేను ఇప్పుడు వాళ్ళ ద్వారా నాకు ఇంకా వేరే వాళ్ళు చేసిన ఆర్థిక సహాయం వల్ల నేను ధైర్యంగా ఉండగలిగాను. నేను ఇప్పుడు క్యాన్సర్ని జయించాను అని నమ్మకంతో ఉన్నాను. అలాగే నాలాంటి పేషెంట్లు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు. ఈ క్యాన్సర్ అనేది ఒక భయంకరమైనది కాదు. మనం జయించవచ్చు. అందరి సహాయ సహకారాల వల్ల మనం ముందుకు వెళ్ళొచ్చు. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఎవరైనా కానీ సహాయ సహకారాలు చేస్తే వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపగలుగుతారు. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. దీన్ని వెనక్కి తోసేసి, క్యాన్సర్ని వెనక్కి తోసేసి మనం ముందుకు నడవచ్చు అనేది నా అభిప్రాయం. ఇంత సహాయం చేసిన వాళ్ళకి ఇంకా భగవంతుడు వాళ్ళకు కూడా మంచి జరగాలి, మాకు కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను డాక్టర్ కిరణ్ కుమార్ అండి, క్యాన్సర్ స్పెషలిస్ట్ని మాట్లాడుతున్నాను. మన దగ్గరికి ఇప్పుడు కిరణ్మయ్య గారు అని చెప్పి బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్ వచ్చారు. సర్జరీ చేయించాము. ఎంతో ఇంట్రెస్ట్, పాపం ఫైనాన్షియల్గా ఎంతో వీక్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు కష్టపడి సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ అని చెప్పాము. కీమోథెరపీ కూడా ఏదో ఇన్సూరెన్స్ కొంతవరకు ఉందని చేయించుకున్నారు. అక్కడితో వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడడంతో రేడియేషన్ కూడా చేసుకోవాలని చెప్పాము. అయితే దానికి 2 లక్షల చిల్లర ఎంత అవుతుందని చెప్తే వాళ్ళు ఒక SCS చారిటబుల్ ట్రస్ట్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. ఆర్థికంగా వీళ్ళు చాలా వీక్గా ఉన్నారు, హెల్ప్ చేద్దాం, వీళ్ళకి చేస్తే లైఫ్ ఎంతో బాగుంటుంది, యంగ్ లేడీ 47 years ఇంకా ఫ్యూచర్గా లైఫ్ చాలా ఉంది కదా అని హెల్ప్ చేద్దామని వచ్చారు. భారతి గారు అని చెప్పి SCS చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు. ఆర్థికంగా సహాయం చేయడంతో ఆవిడ సక్సెస్ఫుల్గా ఈ కిరణ్మయ్య గారు వారి యొక్క వైద్యాన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఆవిడ కూడా బాగా తట్టుకున్నారు, బయటపడ్డారు. సో ఫ్యూచర్లో ఆవిడకి మళ్ళీ డిసీజ్ రాకుండా ఉండాలని మనము ఇన్ని ట్రీట్మెంట్స్ చేసాము, వైద్యం చేసాము. డెఫినెట్గా ఆవిడ బాగానే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పదలసింది ఏంటంటే, క్యాన్సర్ వ్యాధి వచ్చిందని చెప్పి మనం భయపడి క్యాన్సర్ వ్యాధి వస్తే చనిపోవడమే, ఇంకా దానికి వేరే మార్గం లేదు, ఏం వైద్యం చేసుకోవాలన్నా కూడా వేస్ట్, చేసుకుని చనిపోతాన ఉద్దేశంతో చాలామంది భయపడి ట్రీట్మెంట్ మానేస్తారు. అందువల్ల అసలు ట్రీట్మెంట్ గురించి భయపడకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే లైఫ్ ఎంతో కాలం నడుస్తూ ఉంటుంది, బాగుంటారు. దీనిలో చెప్పాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, ఈ కిరణ్మయ్య గారి తాలూకా మదర్ కూడా ఇంతకుముందు 10-15 సంవత్సరాల క్రితం క్యాన్సర్తోనే బాధపడ్డారు. ఆవిడ కూడా ప్రాపర్గా వైద్యం చేయించుకున్నారు. చెప్పిన మాట అంతా కూడా విని
ఆ వైద్యం చేయించుకున్న ఆవిడ ఇప్పటికి కూడా వాళ్ళ కూతుర్ని ట్రీట్మెంట్ చేయించడం కోసం తీసుకొస్తున్నారు. అంటే ఆవిడ కూడా బాగున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న కిరణ్మయ్య గారు కూడా బాగుండాలి, ఉన్న ట్రీట్మెంట్స్ అన్ని వాడుకుంటూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మన పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ స్క్రీనింగ్ ఒకటి రెగ్యులర్గా చేయించుకుని క్యాన్సర్ని ఎర్లీగా స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే పూర్తిగా క్యూర్ చేయొచ్చు అనేది మా యొక్క అభిప్రాయము. ఎటువంటి క్యాన్సర్ వ్యాధులు సరే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే క్యాన్సర్ మొత్తాన్ని జయించవచ్చు, నార్మల్ లైఫ్ని లీడ్ చేయవచ్చు.